నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు కూరలు ఏంటో చెప్పనా? మరి చక్కగా వంకాయలు తీసుకొచ్చారండి మా వారు. చూసుకోలేదు కానీ కొంచెం ఒళ్ళిపోయినట్టున్నాయి, అందుకు ఎగిరి చేసాను. లేకపోతే గుత్తికాయ వండుదాం అనుకున్నానండి. మా వారికి కొద్దిగా చింతపండు పులపేసి మరి గుత్తికాయ వండితే చాలా ఇష్టం అనమాట. సరే అని అలా వండుదామని అన్నీ రెడీ చేసుకున్నానా. కాయలు అయితే పెద్దగా బాగాలేదన్నమాట. అందుకు పొట్టు ముక్కలు కోసేసి ఈగురు కూర చేసేసాను. ఇదేంటా అనుకుంటున్నారా? ఇది బంగాళదుంప. ఎప్పుడో తెచ్చారండి మా వారు. మొలకలు వచ్చేస్తున్నాయి, పాడైపోతాయి కదా. ఈ కూర కొంచెం ఉంది కాబట్టి ఇది మా వారి కూర, ఇది నా కూర. బంగాళదుంప వేసుకోవట్లేదండి, ఆయన కొంచెం దెబ్బ ఉందన్నమాట, దానివల్ల వేసుకోరు. చక్కగా ఇది కూడా రెడీ అయిపోయింది. ఎలా చేసాను అనుకుంటున్నారు కదా? రెండిట్లకి కూడా ఒకటేనండి. ఉల్లిపాయ ముక్కలు సగం కోసేసుకున్నానండి. ఒక 4 పాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపాయలు కూడా కోసేసాను. చక్కగా వేయించేసానండి. ఆ ఏగిన ముక్కలు ఈ దాకలో కొన్ని వేసానండి. అప్పుడు ఇందులో వేసి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మసాలా ముద్ద ఇందులో వేసానండి. ఉప్పు కారం పసుపు ఇందులో వేసినట్టు ఇందులో వేసాను. చక్కగా నీళ్ళు కూడా అందులో వేసినట్టు ఇందులో వేసాను. కట్టేస్తున్నానండి. అయిపోయింది. కూర అయితే చాలా బాగుంటుందండి. రైస్లోకే కాదు, చపాతీకే కాదు, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కూర వంకాయ అంటున్నాను, చూసారా? వంకాయ కూర ఎలా వండుకున్నా బాగుంటుందండి, తినాలంట. మరి ఏముందండి, చేపలు పులుసు పెట్టుకుంటున్నాను అనుకో, 2 వంకాయలు కట్ చేసి వేసుకోండి. ఆ చేప ముక్క కన్నా ఈ వంకాయ ముక్క బాగుంటుందండి. నచ్చిందా? మరి చక్కగా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు కూడా వంకాయ కూరకి మరి అల్లం వెల్లుల్లి అనేది మసాలా అనేది పడాలి. అల్లం వెల్లుల్లి ఇంకా వేసే మసాలా పడవలసిందే. పూర్వం ఏం చేసేవారని చెప్పాను కదా మీకు, చాలా మాటలు వీడియోలో చెప్పేశాను. మన ఇదే పని అనుకోవచ్చు మీరు. కాదండి, అప్పుడు చెప్పాను అనుకోండి, అప్పుడు వినలేని వాళ్ళు ఇప్పుడు వింటారు కదా, అందుకు అలా చెప్పేస్తూ ఉంటాను. వంకాయ కూరకి ఎప్పుడు మసాలా దట్టంగా పట్టించాలి అని పెద్దలు చెప్పిన మాటే మీకు నేను చెబుతున్నాను. చక్కగా అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర, దానివల్ల ఈ వంకాయ కొంచెం పైత్యం అనేది దురద అనేది ఉంటుందన్నమాట. ఎంత మంచిదో తింటే అన్నారో అందులో కొంచెం చెట్ట కూడా ఉంటుంది. వంకాయనే కాదు, దేంట్లో అయినా. అది పోవాలంటే అది ఎలా వండుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది అలా చేసుకోవాలి. ఇది వంకాయ ఇగురండి. దీని కాంబినేషన్ చారు పెడతానండి. ఇది బంగాళదుంప ఇగురు. దీనికి కూడా చారు ఉంటే చాలా బాగుంటుందండి. ఇగురు కూరతో అన్నం తినేసిన తర్వాత కొంచెం అన్నంలో చారు వేసుకుని తిన్నామనుకోండి, ఇంకా జన్మధన్యం అయిపోతుందండి నిజంగాను. చూసారా? వంకాయ కూర రెడీ అయిపోయింది. చిన్నగా కోసేసామనుకోండి వంకాయలు, బాగా గ్రేవీలాగా అదొక పచ్చలాగా అయిపోతుంది అనమాట. వంకాయ ఇవి నూనెలో పడేటప్పుడు మగ్గిపోతుందండి. మా కేసు అయితే అలా ఉంటుంది, ఆంధ్ర సైడు. మరి ఇంకో వేరే ప్రాంతాల్లో అయితే వంకాయ ముక్క నిలబడి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా వండుకోవాలి. మాకు అలా కాదండి, ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన దాంట్లో కానీ వంకాయ ముక్కలు వేసామా చక్కగా ఇలా వేగిపోతాయండి. ఏం అక్కర్లేదు. ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా ముద్ద వేసేమంటే వంకాయ కూర రెడీ. ఇగురు కూర బాగుంటుందండి. పులుపు వేసింది పులుసు, పులుపు వేయకపోతే ఇగురు. ఇదేనండి అర్థం. అంటే కొంతమందికి తెలియదులేండి, అందుకని చెబుతున్నాను. చూసారు కదా? నచ్చింది కదా? మరి హైదరాబాద్లో ఉంటుంది మా శైలజమ్మ. తనం పులుసు అంటే ఏంటండి అని అడిగింది ఒకసారి ఎప్పుడో. అప్పటి నుంచి తన గురించి అని పులుసు అంటే పులుపు వేయాలి, ఇగురంటే పులుపు వేయకూడదు అనేసి చెప్పేస్తూ ఉంటానన్నమాట. సరే, మనకి తెలిసింది చెబుతూ ఉంటాం. మన అభిమానం, వారి అభిమానం కూడా అలాగే సాటి చూపించారనుకోండి, అవును అనుకుని ఉంటుంది. కానీ మనకున్నట్టే వారికి అభిమానం ఉండాలనేది రూల్ ఏమీ లేదు కదండి. అదంటారా? అవునంటారా? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉండవలసింది. చూసారు కదా? నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.